కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి యూరియాను కేటాయించకుండా తెలంగాణ రాష్ట్ర రైతన్నలను ఇబ్బందులకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నట్లు మనకు స్పష్టంగా కనబడుతున్నది. కుట్రలు చేస్తున్నట్లు. మరి ఇంత జరుగుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పేరుకే 8 మంది బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. మరి ప్రతి విషయంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం తెడ్డు చూపుతుంటే మీరు ఎందుకు నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? మీరు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతున్నది. మీ కుట్ర అంతా ఒకటే. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని బదలాం చేయాలి, ఇక్కడ రైతులను ఇబ్బందులకు గురి చేయాలనేటటువంటి ఏకైక ఉద్దేశంతో మాత్రమే మీరు ఈరోజు ఈ రకంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. మా తెలంగాణ ప్రాంతంలో రామగుండంలో యూరియా ఉత్పత్తి అయితే ఈ యూరియాను తీసుకుపోయి వివిధ రాష్ట్రాలు బీజేపీ పాలిత ప్రాంతాల్లోకి తీసుకుపోయి అక్కడ సరఫరా చేస్తున్నారు, ఇక్కడ రైతులని ఇబ్బందులకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మొన్ననే మనం చూసినాం తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఏ రాష్ట్రం పండించనంత ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేసింది మొన్నటి యాసంగి సీజన్లో. ఆ ధాన్యాన్ని కొనడానికి కూడా ఇబ్బందులను గురి చేస్తున్నారు. 70-80 మెట్రిక్ టన్నుల లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మనం పండిస్తే 30-40% కూడా కొనే పరిస్థితి లేకుండా పోతున్నది. కాబట్టి ఖచ్చితంగా వానాకాలం సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ తెలంగాణ మొత్తం రైతుల వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి రైతన్నలను ఇబ్బందులకు గురి చేయకుండా, తెలంగాణ రాష్ట్రం మీద సవతి ప్రేమ చూపించకుండా, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ రైతన్నలకు అందరికీ సరిపోయిన విధంగా రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా సరఫరా చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నా. కిషన్ రెడ్డి గారు మీరు ప్రత్యేక చొరవ తీసుకొని నరేంద్ర మోడీ గారితో ఒప్పించి మీరు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతన్నల ప్రయోజనాల కోసం పనిచేయండి. మీ రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీని బదలాం చేయాలనేటటువంటి కుట్రలు కుతంత్రాలు వద్దు. రైతుల దగ్గర కుట్రలు చేయొద్దు. ఏమన్నా ఉంటే రాజకీయం ఎలక్షన్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ రకంగా మీరు చేయొచ్చు రాజకీయం. కానీ రైతుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తే మాత్రం మీరు రైతు ద్రోహుల కింద మిగిలిపోతారు. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ రాష్ట్ర రైతన్నలు ఆగ్రహానికి గురైతే మీకు ఇబ్బందులకు తప్పవు.